విగ్రహారాధన ఏంటి? నా డబ్బే నా దైవం, నా ధనమే నా దైవం. చాలా మంది అండి విగ్రహారాధన అంటే, ఇదిగో మీరు దివ్య సప్రసాదాన్ని ఆరాధిస్తున్నారుగా, అది విగ్రహారాధన అయిపోద్ది. పిచ్చోళ్ళండి. ఎవరండి వాళ్ళు? పిచ్చోళ్ళు. ఇప్పుడు మీకు చెప్పనా, అందరూ జాగ్రత్తగా వినండి. విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాం. చాలామంది ఆర్సిఎం క్రైస్తవులు విగ్రహారాధికులు అంటారు. వివరిస్తున్నా, అర్థం చేసుకోండి. పాత నిబంధన గ్రంథములో దివ్య మందస్సం ఉండేదండి. ఏముండేది? దేంతో చేశారు దాన్ని? దేవుడు చెప్పిన ఒక ప్రత్యేకమైన చెక్కతో చేసి దాని మీద బంగారపు పోత పోశారు. వినండి జాగ్రత్తగా, చాలా ముఖ్యమైన మాట అండి ఇది, వెరీ ఇంపార్టెంట్. ఆర్సిఎం వాళ్ళు విగ్రహారాధికులను కొంతమంది అంటారు, పిచ్చోళ్ళు అండి వాళ్ళు. వాళ్ళని విగ్రహారాధనని వాళ్ళు ఏమంటో తెలుసా, శిలువ స్వరూపాన్ని పెట్టుకుంటూ కూడా విగ్రహారాధన అంట. మూర్ఖులండి వాళ్ళు. వాళ్ళకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. శిలువ స్వరూపాన్ని పెట్టుకోవడం కూడా విగ్రహారాధన అంటండి. నేను దీని గురించి తపస్కాలంలో వేరే వాక్య పరిచర్య చేస్తానండి. ఎక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, నేను పైకెత్తబడినప్పుడు అందరూ నా కళ్ళు చూడాలి అంటాడు. 3 చోట్ల అంటాడు, ఒకసారి కాదండి. ఇప్పుడు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. పాత నిబంధన తప్పైతే నన్ను అడగండి తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత. పాత నిబంధన గ్రంథంలో మందస్సం ఉంటుందండి. ఏముంటుంది? మందస్సం లోపల ఇటువంటిది ఉంటుందండి. మందస్సం ఏమో అటువైపు నలుగురు మోస్తారు, 2 కర్రలు ఉంటాయి, వాటిని మొయ్యొచ్చండి. ఇప్పుడు ఏమంటారండి, చారియట్, తేరులాగా ఉంటుందండి. ఆ మధ్యలో బంగారపు పోతతోటి పెట్టి ఉంటుందండి. ఏముంటుంది? అందరు చెప్పండి, ఏంటిది? పెట్టె ఉంటుందండి. ఆ పెట్టెలో ఏముంటాయో తెలుసా? చెప్పండి గట్టిగా. మోషే ఇచ్చినటువంటి 2, మోషే కర్ర కాదు, మోషే ఇచ్చినట్టు 2 రాతి పలకలు, 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. వినండి జాగ్రత్తగా. ఏముంటాయి మందస్సంలో? ఎట్లాంటి మందస్సంలో ఏముంటాయండి? 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. ఇంకా ఏముంటాయి ఇప్పుడు చెప్పండి? అహరోను కర్ర, చిగుర్చిన అహరోను కర్ర ఉంటుంది అందులో. అర్థమైందా? 3వది ఏముంటుందండి అందులో? మన్నా కలిగిన పాత్ర ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల ప్రియులారా, ఏ దేవుడైతే పైన ఆకాశం మీద కానీ భూమి మీద కానీ నా ఆకారానికి మీరు మొక్కకూడదు అన్నాడో, ఆ దేవుడు ఏమన్నాడంటే, నేను ఇందులో ఉంటా కాబట్టి దీనిని ఆరాధించండి అన్నాడు. ఇప్పుడు దాన్ని ఆరాధించడం తప్ప రైటా? చెప్పండి గట్టిగా. రైటే. ఎందుకని దేవుడు చెప్పాడు. దేన్ని ఆరాధిస్తున్నారండి వాళ్ళు? క్షమించండి, మాటలు వాడుతున్నాను, వాడాలి కాబట్టి మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నానండి. దేన్ని ఆరాధిస్తున్నారు వాళ్ళు? దేవుడిచ్చిన రాతి పలకలను ఆరాధిస్తున్నారు వాళ్ళు. దేన్ని ఆరాధిస్తున్నారు వారు? మన్నా కలిగిన పాత్రను ఆరాధిస్తున్నారు, అహరోను యొక్క కర్రను ఆరాధిస్తున్నారు. దేవుడేమన్నాడు? అది నా సాన్నిధ్యము అన్నాడు. అర్థమవుతుంది అందరికీ? అదేంటిదంటే దేవుని యొక్క. అప్పుడు అది విగ్రహారాధన అయిపోద్దా? ఆ పెట్టె ముందు దావీదు నాట్యం ఆడాడు దేవుడని. ఆ పెట్టె ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు అనుకునేవాళ్ళు వాళ్ళు. ఒకవేళ దివ్య మందస్సాన్ని ఆరాధించటం, యేసుప్రభు యొక్క దివ్య స్వరూపాన్ని ఆరాధించటం విగ్రహారాధన అయితే, ఇశ్రాయేలు ప్రజలు ఆ పెట్టెను ఆరాధించారు కదా, పెట్టెను సన్మానించారు కదా, పెట్టె దగ్గరికి వెళ్ళి దేవుని పూజించారు కదా. లేదు, వాళ్ళు ఆ పెట్టెను పూజించలేదు. ఆ పెట్టెలో ఉన్న దేవుడు ఉంటాడు చూడ, మేము కూడా అంతే. ఆ దివ్య మందస్సములో ఉన్న యేసు ప్రభుని మేము పూజిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు ప్రభు రూపములో ఉన్నటువంటి యేసయ్యను ఆరాధిస్తాం మేము. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో తప్పుడు బోధలు ఎక్కువైపోతున్నాయి. అసలు విగ్రహారాధన అంటే ఏంటో చెప్తాం మీకు ఇప్పుడు. అసలు విగ్రహారాధన అంటే ఏంటి తెలుసా? వినండి జాగ్రత్తగా. గుడిలో శిలువ స్వరూపం ఉండదు. ఉంటుందా అక్కడ? ఉండదు. దివ్య మందస్సం ఉండదు. యేసయ్య స్వరూపాలు ఉండవు, మరియ తల్లి స్వరూపాలు ఉండవు, పునీతుల స్వరూపాలు ఉండవు. కానీ ఆ బ్యానర్కి నిలువెత్తు అయ్యగారి ఫోటో ఉంటుందండి. ఎవరిని చూడాలి వీళ్ళు? అయ్యగారిని చూడాలి. ఇవండి బోధనలు, బాధ కలిగించేటి బోధనలు అండి.
ఇటుపక్క అయ్యగారు, అటుపక్క అమ్మగారు. అంటే ఆ అమ్మగారులు కాదు, వాళ్ళమ్మగారు. అవునా? నేను చెప్పేది అంత తప్పుందండి? ఇవ్వండి. మనం సహజంగా ఎవరిని క్రిటిసైజ్ చేయమండి, మనం ఎవరి జోలికి వెళ్ళం. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఏదో మేధావులైనట్టు మనం చేసేది తప్పు అంటారో, మనం నిజాన్ని బోధించాలి కదా. అంటే దివ్య సప్రసాదం ఉండదు, దివ్య మందస్సం ఉండదు, యేసయ్య సిలువ ఉండదు, మరియ తల్లి స్వరూపం ఉండదు, యేసు ప్రభు స్వరూపం ఉండదు. కానీ ఎవరిది ఉంటుందండి నిలువెత్తు బొమ్మ? అయ్యగారిది ఉంటుందండి. క్యాలెండర్లో చిన్నారి బాలయేసు బొమ్మ వేయటం తప్పు, వెలంగని మాత బొమ్మ వేయటం తప్పు, అంతోని వారి బొమ్మ వేయటం తప్పు. కానీ ఎవరి బొమ్మలు ఉండాలి ప్రతి క్యాలెండర్లో కూడా? అయ్యగారిది. వాళ్ళ కుటుంబం మొత్తం బొమ్మలు, కుటుంబం ఉంటుందండి. నేను దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నా ఉద్దేశం ఒకడిని కించపరచడం కాదు. ఒక పాస్టర్ గారి పేరు నేను ఎత్తట్లేదండి. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుతున్నాను నేను. ఎవరైతే మనది తప్పు అంటున్నారో అది తప్పండి. ప్రియులారా, ముగింపుకు వస్తున్నాం. విగ్రహారాధన అంటే దేవుని ఆరాధించకుండా నీ ధనాన్నే దేవుడిగా చూసావనుక అదేమవుతుంది? నీ బంగారాన్నే దేవుడిగా చూసామనుక అదేమవుతుంది? జాగ్రత్త వహించుదాం ప్రియులారా. వ్యక్తుల ఫోటోలు, వాళ్ళ ఫోటోలు ఉండాలి మన ఇంట్లో. ఎవరి ఫోటోలు? ఆయన సందర్శనకు వచ్చినప్పుడు ఆయన ఫోటో లేకపోతే ఊరుకోడు. అమ్మా తలంచుకో మాకు టీచర్ గారు. మాట్లాడే నిజాలా అబద్ధాలా? అబద్ధాలు. అది హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త.